తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశికా శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశికా శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. శ్రీ సమంతితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. వ్యోమవద్వహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మఖి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. బుద్ధి రూపమబుద్ధితం త్రికైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. పంచ వృషిక దేహమనచతుష్క పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం.
పంచముద్రసు లక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగిత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం పంచవర్ణ చుచుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్యచిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాగతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం తప్త కాంచన దివ్యమానమహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమ స్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల వికారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు అందరికి జై గురు. కాబట్టి నీలో పరిణామ ఫలితంగా నీకు గనక అవన్నీ రాకపోయినట్లయితే, అంటే కార్యకారణ వివేకాన్ని గనక నువ్వు సముపార్జించకపోతే, ఏది కారణంగా ఉంది అదే ఏది కార్యంగా పరిణమిస్తోంది అనేది నువ్వు తెలుసుకోకపోయినట్లయితే బ్రహ్మనిష్ఠుడు అయ్యే అవకాశం లేదు. అట్టి కార్యకారణాలకు ఏదైతే సాక్షిభూతం అయితే ఉన్నదో, ఏదైతే ఈ కార్యము కారణాలకు రెండిటికి సాక్షిభూతంగా ఏదైతే ఉన్నదో అది ఏ బ్రహ్మం. అది కాలత్రయాబాధితం. 3 కాలాలు భూత భవిష్యత్ వర్తమానాల చేత ఏదైతే బాధింపబడుతుందో అది కార్యంగా పరిణమించి నీ చుట్టూ ఉన్నటువంటిది అదే. అట్టి బ్రహ్మం ఎటువంటిదట అంటే భూత భవిష్యత్ వర్తమానముల త్రిపుటి చేత అది బాధింపబడదు. బ్రహ్మం కార్యరూపం ధరించినటువంటి స్థూలంగా ఉన్నదే కాలం చేత బాధించబడే విధంగా ఉంది. భూత భవిష్యత్ వర్తమానములందు ఎల్లకాలము ఎప్పుడూ ఉండేది ఏదైతే ఉన్నదో, 3 కాలాల్లోనూ ఒకే తీరుగా ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. కాబట్టి దేశకాల వస్తువుల యందు అపరిచ్ఛిన్నం. దేశము, కాలము, వస్తువులు అంటే స్థూలం కనబడేటివి, ప్రదేశం కానీ ఇది వీటన్నిటిలోనూ అపరిచ్ఛిన్నంగా ఉంది. దేశము, కాలం, వస్తువుల యందు అపరిచ్ఛిన్నం. అపరిచ్ఛిన్నం అంటే విచ్ఛిన్నం జరగకుండా ఏకంగా ఉంది. మిగిలినవన్నీ విచ్ఛిన్నం చెందినటువంటి దాని లక్షణాలన్నీ నచికేతుడు చెబుతున్నాడు. దాని లక్షణాలన్నీ బ్రహ్మం యొక్క అన్నిటినీ కూడా అపరిచ్ఛిన్నము. చిన్నము అంటే అనేకత్వం పొందింది, అపరిచ్ఛిన్నము అంటే ఏకంగా ఉన్నది.
ఎప్పుడు ఎల్లకాలమునందు ఏది ఏకమై ఉన్నదో, సత్యమై ఉన్నదో, అటువంటి పరమాత్మ తత్వమును ఆచార్యవర్య నీవెరిగి ఉన్నావు అని చెప్తున్నాడు నచికేతుడు యమునితో. అయ్యా, ఈ చిన్నము అంటే అనేకత్వం పొందినది, అపరిచ్ఛిన్నము అంటే ఏకంగా ఉన్నది. ఎప్పుడు ఎల్లకాలంలోనూ ఏకంగా ఉంది అది. ఎప్పుడు ఎల్లకాలమునందు ఏది ఏకమై ఉన్నదో, ఏది సత్యమై ఉన్నదో, అటువంటి పరమాత్మ తత్వమును ఆచార్యవర్ర నీవెరిగి ఉన్నావు. అటువంటి ఆ పరమాత్మ తత్వం అనేది ఎల్లకాలమునందు దేశకాల పరిస్థితులను బట్టి అది విచ్ఛిన్నం కావట్లే, అది అపరిచ్ఛిన్నంగా ఉంది. అటువంటి అపరిచ్ఛిన్నంగా ఏకంగా ఎప్పుడు ఎల్లకాలంలో ఏకమై ఏదుందో అది నీవెరిగి ఉన్నావు. అటువంటి పరమాత్మ తత్వమును బ్రహ్మోపదేశమును నాకు అనుగ్రహింపుము. అటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ బ్రహ్మోపదేశాన్ని నాకు అనుగ్రహింపుము అని అడుగుతున్నాడు అని యముని ప్రార్థించున్నాడు నచికేతుడు. నచికేతుడు ఆ విధంగా యముని ప్రార్థిస్తున్నాడు. ఆ రకంగా ప్రార్థిస్తూ తాను పొందవలసినటువంటి లక్ష్యము ఎడల సరి అయినటువంటి నిర్ణయాన్ని, సరి అయినటువంటి మార్గాన్ని, సరి అయినటువంటి ఆచరణను కలిగి ఉన్నాడు. చూడండి, ఆ నచికేతుడు ఆ రకంగా ప్రార్థిస్తూ ఏదైతే తాను పొందాలి అని అనుకున్నట్టు లక్ష్యంగా పెట్టుకున్నాడో, ఆ లక్ష్యం ఎట్లా సరైన నిర్ణయాన్ని, సరైన మార్గాన్ని, సరైనటువంటి ఆచరణను, అవి పొందేకి సరైనటువంటి ఆచరణను కలిగి ఉన్నాడు. శిష్యులకు ఇది చాలా ముఖ్యం. ఇక్కడ శిష్యులకు చెబుతున్నాడు. శిష్యుడనేవాడు ఎవరైనా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తాను ఏది పొందాలనుకున్నాడో దాని పట్ల లక్ష్యంగా ఉండాలి. తర్వాత ఏది పొందాలనుకున్నాడో సరైన నిర్ణయంగా ఉండాలి. మళ్ళా మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. మళ్ళా అవన్నీ ఆ మార్గంలో అవి పొందడానికి ఆచరణను కలిగి ఉండాలి. పొందడానికి ఏ అయితే నువ్వు ఆచరించాలో ఒక శిష్యుడుగా, ప్రారంభంలో ఒక సాధకుడుగా నీకు ఉండాల్సినటువంటి ఆచరణపరమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఇవన్నీ లేకుండా ముఖ్యంగా శిష్యులకి ఇది తాను ఏది పొందాలనేది స్పష్టంగా పట్టుకోవడం రాకపోయినట్టయితే, స్పష్టంగా దాన్ని పట్టుకోవడం అనేది కనుక రాకపోయినట్టయితే ఆ లక్ష్య భేదనం జరగదు. ఆ లక్ష్యాన్ని భేదించడం అనేది జరగదు. అది ఇది ఏదైతే నువ్వు లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్యానికి సరిపోయినటువంటి లక్ష్యాలన్నీ నీలో ఉండి గనక గట్టిగా దాన్ని పట్టుకోకపోతే, ఆ పట్టుకోవడం రాకుండా ఉన్నట్టయితే ఇక్కడ అక్కడ కాలం గడిపో, లేకపోతే సరైన లక్ష్యం పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని నిన్ను చేర్చగలిగినటువంటి గురువుని పట్టుకోకుండా అట్లున్నప్పటికీ కూడా జరగకుండా అవుతుంది. మళ్ళీ నీలో ఆ రకమైన పట్టుదల కూడా ఉండాలి. కాబట్టి ఎన్ని రకాలుగా నిన్ను ప్రకృతి ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి వాక్యము చాలా ముఖ్యమైనటువంటిది శిష్యులుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ చెప్తున్నది. కాబట్టి ఎన్ని రకాలుగా నిన్ను ప్రకృతి ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రకృతిలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, ప్రకృతిలోనే వ్యవహరిస్తున్నావు కాబట్టి, నీ చుట్టూ ప్రకృతే ఉంది. సంసారిక జీవితం ప్రపంచం అంతా కూడాను ఒక సంసారంగానే అభివర్ణించారు కాబట్టి, దాంట్లో జరిగే ప్రతి పరిణామంలోనూ నిన్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దాంతో తాదాత్మ్యం చెంది జీవించావు ఎంతకాలం ప్రకృతితో. కాబట్టి ప్రకృతికి దూరంగా నువ్వు అంత తొందరగా బయటపడి లక్ష్యాన్ని పెట్టుకోవాలంటే పూర్తిగా నీకు ఆ లక్షణాలు ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే అది ఏమార్చే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ పడదోసే ప్రయత్నం చేస్తుంది. నువ్వు దాని పట్ల స్పందించి దానితో కనుక తాయత్వం చెందితే మళ్ళీ యథాప్రకారంగా నీ జీవితంలో, వ్యావహారిక జీవితంలో ఏ విధమైనటువంటి సాంసారిక ప్రపంచిక విషయాలలో నువ్వు తలదూర్చి తాదాత్మ్యం చెందావో ఆ రకంగా నిన్ను పీక్కునే ప్రయత్నం చేస్తుంది అది. కాబట్టి నువ్వు పూర్తిగా వైరాగ్య భావంతో
ఈ ఈ బోధ దగ్గరికి వచ్చేటప్పటికే వైరాగ్య భావంతో ఉండాలి. అవన్నీ నీ చుట్టూ జరుగుతున్నప్పటికీ వాటినన్నిటిని చూస్తూ ఉండేటువంటి స్థితిలో అవన్నీ మామూలు సహజంగా కలలో జరిగినట్టుగా వాటిని భావించాలి తప్ప వాటిని మళ్ళీ వాటిని పట్ల పూర్తిగా భావాన్ని కేంద్రీకరిస్తే అదే అయిపోతుంది. ప్రకృతిలోని విషయాలే మళ్ళీ నీకు నిత్యము అవే అయిపోతాయి. కాబట్టి వైరాగ్య భావన అనేది ముఖ్యమైనదనేది వైరాగ్య భావన కలిగి ప్రకృతి అట్లా ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, జగత్తు ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, నీ ఇంద్రియాలు నిన్నేమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, నీ ఇంద్రియాలే గదా ప్రతి ఒక్కదాన్ని అనుభవించింది. దాంతో తాదాత్మ్యం ఏదైతే చెందావో, దాంతో తాదాత్మ్యం చెందినవన్నీ కూడా ప్రాపంచిక విషయాలే. దాంతో తాదాత్మ్యం చెందినవన్నీ కూడా విషయ వాసనలకు సంబంధించినవే. అవే వాసనాపూర్వకంగా శరీరంలో మళ్ళీ ఉండి మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం చేసేటివే కాబట్టి, దానిలకు అతీతమైనది తెలుసుకునేటప్పుడు, దాంతో జరిగేటువంటి ఆ ఇంద్రియాలు నిన్ను ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, నీలో ఉన్నటువంటి జీవభావము నిన్ను అధఃపతనం చెందించే ప్రయత్నం చేసినప్పటికీ, నీలో ఉండే జీవభావం నేను జీవుడను, నేను ఈ శరీరం ధరించినటువంటి శరీరిని అనేటువంటి దాంట్లో నుంచి జీవుడని కాదు, జీవుడు సర్వజీవులు యొక్క చైతన్యము ఒక్కటే ఉంది. ఈ జీవులు శారీరకంగా వేరువేరుగా ఉన్నాయి. ఒకటి చీమగా, ఒకటి దోమగా, ఒకటి బల్లిగా, నల్లిగా, ఆవుగా, ఎద్దుగా, కుక్కగా, వేరువేరు ప్రాణులుగా, మనుషులుగా ఇన్ని రకాలుగా ఉంటాయి. ఈ ఇన్ని రకాల్లోనూ బుద్ధి విశ్లేషణాత్మకమైనటువంటి విచారణా జ్ఞానాన్ని మానవులకు మాత్రమే ఉంది. ఆ మానవులకే ఆ పరమాత్మ అది నిర్ణయించినాడు. కాబట్టి నువ్వు ఏ విధంగాను ఉండాలి అంటే, ఆ జగత్తులోటి ఏ విధంగా నిన్ను ప్రయత్నం చేసినప్పటికీ, నీలో జీవభావం నేను జీవుణ్ణి, నేను ఫలానా నామరూపాత్మకమైనటువంటి నా పేరిది, నా ఊరిది నేను అనే భావనతో ఏదైతే శరీరంగా తాదాత్మ్యం చెందుతున్నావో, దాంట్లో నుంచి బయటపడి నేను ఏదైతే నాలో పలుకుతోందో, ఏది నాలో పలికి, ఏది నాలో సర్వమును నిర్ణయించే స్థితిలో ఉందో, సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉందో, ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణు. అదే సమిష్టిగా తీసుకుంటే నేనే ఆ సమిష్టికర్తగా ఉన్నటువంటి ఈశ్వరునికి నాకు భేదం ఏమీ లేదు. ఈ ప్రకృతిలో మామూలుగా కారణ రూపంగా ధారించినటువంటి స్థూలంగా ఉండేటువంటి రూపపరంగా వేరు వేరు భేదములున్నాయి కాబట్టి, ఇది జీవుడు అనుకుంటోంది కాబట్టి, ఇది జీవుడు అనేటువంటి దీంట్లో పలుకుతున్నటువంటి జీవుడు సమిష్టిలో ఒక్కడిగా ఉన్నాడు. ఈశ్వరుడితో సమానంగా దాంట్లో ఉన్నాడు. ఇక్కడ కాబట్టి ఈ నామరూపాత్మకంగా నేను జీవుణ్ణి అని అనుకుంటే, జీవభావం గనక నేను చేస్తే నిన్ను అధఃపతనం చెందించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ, నువ్వు ఈశ్వర భావంతో లేకుండా జీవభావంతో ఉంటే, నేను జీవుడని అనే భావంతో మళ్ళీ నిన్ను అధఃపతనం చేసేటువంటి ప్రయత్నం అది చేస్తుంది. జీవభావంతో నిన్ను అధఃపతనం చెందించే ప్రయత్నం చేసినప్పటికీ, నీవు ఉత్తమగతి కలిగినటువంటి వాడవై. ఏ విధంగాను? ఉత్తమగతి కలిగినటువంటి వాడవై. అంటే దారి. గతి అంటే మార్గం. నీవు ఉత్తమ మార్గాన్ని కలిగినటువంటి వాడివై, ఆ మార్గంలో పయనించేవాడివై, ఉత్తమ అనుశీలత కలిగినటువంటి వాడివై, ఏ దాన్నైతే నువ్వు అనుసరిస్తున్నావో, దాని పట్లనే నువ్వు అనుశీలత కలిగినటువంటి వాడివై, పక్కకు పోకుండా ఇంకా నీ యొక్క జన్మ సాఫల్యతను పొందించేటటువంటి నీ యొక్క జన్మను, ఆ జన్మ పొందినందుకు దానికి కలిగేటువంటి ఆ జన్మ సాఫల్యత అంటే సఫలం. నీ జన్మ సఫలం కావాలి అంటే, ఈ జన్మ మానవ జన్మ అనేక జన్మల తర్వాత వచ్చింది కాబట్టి, అనేకమైనటువంటి జీవులుగా నువ్వు పుట్టి ఏమేంగా జన్మించావో, ఎన్ని లక్షలాది జన్మలు ఎన్ని ఎత్తావో తెలియదు కాబట్టి, ఈ మానవ జన్మ ఎత్తినందుకు నీ జన్మ సాఫల్యం పొందించేటటువంటి పరమాత్మ తత్వమును గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి. పరమాత్మ తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి. పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే ముందు ఈ
సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మనిష్టలో నేను ఆత్మస్వరూపుణ్ణి, నేనే బ్రహ్మనిష్ట కావాలి. మళ్ళీ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది ఆ తర్వాత నిర్వికల్ప సమాధిలో నిర్వికల్పంగా ఉండేటువంటి నిర్వికల్పంగా ఉండేటువంటి నిర్గుణ పరబ్రహ్మని అంతకంటే పూర్వం, సృష్టి కంటే పూర్వం ఉండే దాని గురించి తెలుసుకునేదంతా వేదాంత విచారణలోకి వస్తుంది. ఇంకప్పుడు వీటన్నిటిని తెలుసుకునేది ఉండదు అప్పుడు ఇంకా. సృష్టికి కారణమైన దాంట్లో నువ్వు ఏ విధంగా ఉన్నావు, అందులో బ్రహ్మం ఏ విధంగా ఉంది, ఇదంతా కూడాను సృష్టి కాటి నుంచి మిగిలి ఈవలి విచారణ. ఆవలి విచారణ లేకపోతే ఏదైతే వేదం ఉందో అది అంతమయ్యేటువంటి వేదాంత స్థితి. వేదం అంటే తెలుసుకోవడం, వేదాంతం అంటే తెలుసుకునేది అవసరం లేకుండా అయిపోవడం. అప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్థితి కనుక గురువు ద్వారా నువ్వు తెలుసుకోగలిగితే ఇంక అవతల తెలుసుకునేది ఉండదు. తెలుసుకునే నిర్ణయం చేసేటటువంటి వాడు ఉండడు. భావం పరంగా ఏమైంటాడంటే ముందంతా కనబడుతుంది, కానీ కనపడుతున్న దాన్ని కలగా చూసేటువంటి శరీరతత్వం కాటి నుంచి నేను శరీరం కాదు, గుర్తెరిగే చైతన్యం ఏదైతే ఉందో అదే సర్వమునకు సృష్టించుతున్నది. అది లేనిదిగా జీవిస్తే కళలో ఏ విధంగా కళ లేనిదో నేను కూడా ఆ విధంగా లేనిదిగా జీవిస్తే సరిపోతుంది అనేటువంటిది వేదాంత విచారణ ఆఖరిలో వచ్చేది. ఇక్కడ రావాల్సింది ఏంటంటే నువ్వు ఈ పరబ్రహ్మ నిర్ణయం ప్రయత్నం చేయాలి కాబట్టి నీ ప్రయత్నం సదా బ్రహ్మనిష్ట యందు నిలబడి ఉండేటట్టుగా నువ్వు అనుశీలత కలిగి ఉండాలి. నీ ప్రయత్నం అంతా కూడా ఈ బ్రహ్మనిష్ట యందే లక్ష్యం పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఈ పైన చెప్పినవన్నీ నిన్ను ఏదైతే పడదోసే ప్రయత్నం చేస్తాయో, ఏమార్చే ప్రయత్నం చేస్తాయో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కానీ, ప్రపంచం కానీ, నీలో ఉండేటువంటి నీ ఇంద్రియాలు కానీ ఏవి ప్రయత్నం చేసినప్పటికీ నీలో జీవభావం అనేటువంటి మళ్ళా నేను జీవుని అనేటువంటి నామరూపాత్మకమైన జీవుడిగా నువ్వు భావించుకుంటే మళ్ళా అది మళ్ళీ మామూలు జీవితంలోకే అతపతనం చెందిస్తుంది. కాబట్టి దాంట్లో వ్యవహరిస్తున్నప్పటికీ మామూలు జీవుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ నీ సర్వ వ్యవహారాలు నీ పేరు మీదనే, నీ శరీరం నీ ఆకారం మీదనే జరుగుతున్నప్పటికీ దానితో నువ్వు చరించినప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా ఉండడం, అంటకుండా ఉండడం. భావంలో ఏ నిష్ట కలిగి ఉండాలంటే బ్రహ్మయందు నిష్ట కలిగి ఉండడం. కాబట్టి నువ్వు నిలబడి ఉండేటట్టుగా అనుశీలత కలిగి ఉండాలి. అదే రకమైనటువంటి ఓరియంటేషన్లో ఉండాలి. అదే రకమైనటువంటి శిక్షణలో ఉండాలట. అదే రకమైన శిక్షణ పొందుతూ ఉంటారే ఆ దాంట్లోనే ఉండాలట అది సాధించే వరకు. ఇంకా వేరే అన్యంగా ఏమొస్తా అన్నప్పటికీ తాత్కాలికంగా వచ్చేటివే, వాటితో తాదాత్మ్యం చెందకూడదు అని చెప్తున్నాడు. లక్ష్యం వైపుకు తిరిగి లక్ష్యంలో నిలిచి ఉండేటటువంటి నిలకడ కలిగి లక్ష్యం వైపుకు తిరిగి లక్ష్యంలో ఉండేటువంటి నిలిచి ఉండేటటువంటి లక్ష్యం వైపుకే ఉండాలి. నువ్వు మళ్ళీ ఇంకో వైపుకు చూడొద్దు. లక్ష్యం వైపుకే ఉండి లక్ష్యంలో నిలిచి ఉండేటటువంటి నిలకడ కలిగి స్థిరమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆశ్రయిస్తారో, లక్ష్యంలో మళ్ళా నిలకడ కలిగి స్థిరమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టని, ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతారు. ఓసారి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసమే నువ్వు పరితపిస్తూ ఆ లక్ష్యం కోసమే గురువు దగ్గరికి చేరిన తర్వాత ఆ లక్ష్యం నెరవేరే వరకు నిలకడ కలిగి, ఆ నిలకడ ఎటువంటిదిగా ఉండాలంటే స్థిరమైనటువంటి పద్ధతిలో ఉండాలి. ఇంకా అటు ఇటు పొర్లే పద్ధతిలో ఉండకూడదు. ఉండి ఎవరైతే ఆ విధంగా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి తగినటువంటి లక్ష్యము, ఆ లక్ష్యంలో స్థిరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టని, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతారు. ప్రతి తలపుని, ప్రతి మాటని, ప్రతి చేతని, తనలో కదిలే ప్రతి కదలికని కూడా చూడండి. ప్రతి తలపుని, ప్రతి ఆలోచనను, తలపు అంటే ఆలోచన, ప్రతి మాటని,
నీలో వచ్చేటువంటి మాటలు, ప్రతి చేతని నువ్వు చేసేటువంటి పనులు, తనలో కదిలేటువంటి ప్రతి కదలికని, నీలో వచ్చేటువంటి కదలికలు భావపరంగా కానీ శరీరపరంగా కదలికలు జరిగినప్పుడు ఆ కదలికలను కూడా అవన్నిటిని కూడా కేవలం ఈ ఆత్మనిష్టకి, బ్రహ్మనిష్టకి, పరబ్రహ్మ నిర్ణయానికి సరిపోతుందా లేదా నేను చేసే పని, నాలో వచ్చేటువంటి మాట, నాలో వచ్చేటువంటి ఆలోచన, నాలో వచ్చేటువంటి ఈ కదలిక ఏదైతే చేస్తున్నానో పనులు కానీ ఏదైనా కానీ ఇది సరైనదేనా, ఆత్మనిష్టకి, బ్రహ్మనిష్టకి, పరబ్రహ్మ నిర్ణయానికి సరిపోతుందా లేదా, దానికి వ్యతిరేక్తమైన పనులు చేస్తున్నానా, వ్యతిరేక్తమైనటువంటి భావాలతో ఉన్నానా అనేటువంటిది ఆ గీటురాయి మీద ఎవరైతే చూసుకోగలుగుతారో, గీటురాయి మీద మళ్ళా నువ్వు అంతరంగంలోకి మళ్ళా తొంగి చూసుకొని నీలోకి నువ్వు ఎవరైతే ఆ విధంగా తొంగి చూసుకుంటారో నేను చేస్తున్నటువంటిది ఎటువంటిది అని ఆ గీటురాయి దగ్గర చూసుకోమంటున్నాడు. గీటురాయి అంటే ఏంది? గీటురాయి అంటే తెలుసు కదా, బంగారం సరైందా కాదా అని వాడు గీటురాయి మీద గీసి సరైందా కాదా అని చెప్తాడు. అట్లా గీటురాయి మీద ఎవరైతే తమలేకి తొంగి చూసుకోగలుగుతారో, తమలేకి తాము చేస్తున్నటువంటి పనులు కానీ, తన తలపు కానీ, ఆలోచనలు కానీ, తనలో వచ్చే ఆలోచనలు కానీ, మాటలు కానీ, చేతలు కానీ ఏవైనా సరే ప్రతి కదలికని కూడా మళ్ళా వాళ్ళు పరిశీలించుకుంటారో, ఎవరైతే ఇది పరబ్రహ్మ నిర్ణయానికి, ఆత్మనిష్టకి, బ్రహ్మనిష్టకి సరిపోయే నిర్ణయమైనా, సరిపోయేటువంటి పనేనా నేను చేస్తున్నది అని ఎవరైతే తమలేకి తొంగి చూసుకొని ఆట పరీక్షించుకుంటారో, అట్లా పరీక్షించుకునే వాళ్ళు మాత్రమే దీనిని పొందగలుగుతారు. అట్లా పరీక్షించుకోవాలి. లేదంటే ఏదో అందరిలో లాగా మూసలో నేను కొట్టుకుపోతున్నట్టు కాకుండా, నేను ఏ లక్ష్యంతో ఇది చేశా, ఏ లక్ష్యంతో దీన్ని తెలుసుకోగలుగుతున్నా, ఏ లక్ష్యంతో ఈ విచారణ అంతా చేస్తున్నా, ఏ లక్ష్యంతో మళ్ళీ ఇది అయిపోతానే మళ్ళా నేను వ్యవహరించే తీరులో ఏ లక్ష్యంతో వ్యవహరిస్తున్నా. మళ్ళా జగత్తులోకి పోయినప్పటికీ ఆ చేసే పనులన్నీ సరైనవే అయి ఉండాలి. అన్ని విరుద్ధంగా ఉండేటివన్నీ చేశారనుకో, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట అనేది ఎట్లొస్తుంది? రాదు. కాబట్టి దాని ప్రకారమే నేను బయట జీవించేది కూడా ధర్మనిష్టతోనూ, దాని పట్ల వ్యావహారిక జ్ఞానంతో ఉండి, మాటలు గాని, చేతలు గాని ఉండాలి. అట్లుంటేనే ఒక క్రమ పద్ధతి అలవాటయిపోతుంది జీవునికి. కాబట్టి శిష్యురాలు అడుగుతోంది. ఇప్పుడు ఇది మామూలుగా బయట గురువు, శిష్యురాలు మాట్లాడుకుంటే ఎట్లనో అట్లా ఓ శిష్యురాలు అడుగుతోంది. స్వామి, కాలత్రయముచే బాధింపబడనివాడు అంటే కాల పరిధిలో ఉండి బాధింపబడనివాడా? లేక కాలాతీతుడా? ఆల్రెడీ కాలాతీతుడైనాడా? లేదంటే కాల పరిధిలోనే ఉంటూ అన్ని వ్యవహారాలు చేస్తూ బాధింపబడినవాడా? ఎవరో చెప్పండి స్వామి అని శిష్యురాలు అడిగింది. గురువు చెప్తున్నాడు. బ్రహ్మము కాలాతీతం. కానీ ఈ కాలంలో దశవిధ స్థాయి భేదములు ఉంటాయి. ఈ కాలం అనేది ఇక్కడ మాట్లాడుతున్నదంతా కూడా మనము జీవభావం నుంచి ఆత్మభావంలోనికి ఏమని చెప్తున్నానంటే బ్రహ్మం అనేదేమో కాలాతీతం. 3 కాలాల్లోనూ ఒకే రకంగా ఉంటుందది. సాక్షిభూతంగా ఉంటుంది. అది సంగత్వం చెందని స్థితిలో ఉంటుంది. ఈ కాలంలో దశవిధ స్థాయి భేదాలనేటివి 10 విధాలైనటువంటి స్థాయి భేదాలు ఉంటాయి. ఈ కాలం అనేదేమో ఇక్కడ మాట్లాడుతున్నదంతా కూడా మనము జీవభావం నుంచి ఆత్మభావనలోకి. జీవభావంతో ఉన్నావు. నేను జీవుడు, నేను నారాయణ, నాది ఈ ఊరు, నాది పలానా ప్రదేశము, నేను పలానాప్పుడు పుట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నా, జగత్తులో ఉన్నటువంటి నాకు ఈ బంధువులంతా ఈ ఇల్లు, ఇదంతా నీ చుట్టూ అల్లుకున్నది. జీవుడుగా నీవు అల్లుకున్నది. ఏదైతే నేను జీవుడని అనుకుంటున్నావో ఆ జీవునిలో ఈ సర్వమును గుర్తెరిగే ఆత్మ అనేది ఒకటుంది. ఆ ఆత్మభావం కోసమే ఈ సర్వమును విచారణ చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాము. కాబట్టి ఆ ఆత్మభావంలోనికి, జీవభావంలో నుంచి ఆత్మభావంలోనికి పోవడం అంటే బ్రహ్మభావంలోకి పోవడం. మనం సాంఖ్యం చెప్పినప్పుడు, సాంఖ్యం తర్వాత మహావాక్య విచారణ జరిగినప్పుడంతా అదే జరిగింది. ఫస్టు సృష్టి జరిగింది. సృష్టిలో ఉంటే జీవుడుగా నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత
ఇతర జీవుల్లాగే నువ్వు కూడా పెరుగుతూ ఉన్నావు. అయితే ఈ నేను రావడానికి కారణం ఏమిటి? నేను ఎక్కడికి పోతాను మళ్ళీ? అనే దాని గురించి ఆధ్యాత్మికవేత్తలు విచారణ జరిపారు కాబట్టి, విచారణ జరిపి ఏం చేశారు? అదంతానేమో సృష్టి క్రమంగా, శరీరపరంగా, జీవుని పరంగా విచారణ. ఆ జీవుడు మళ్ళీ ఆత్మ ఆత్మగా ఉన్నాడు జీవుడు, బ్రహ్మముగా ఉన్నాడు అని తెలుసుకునే కోసం మళ్ళీ తదుపరి విచారణలో ఏం చేశారు? ఆ చైతన్యం గురించినటువంటి విచారణ చేసి, చైతన్యం అనేటువంటిది ఒకటి ఉంది. సర్వము సమిష్టిగాను, వ్యష్టిగాను రెండిట్లోనూ ఉన్నది. ఆ రెండిట్లో ఉన్నది ఒకటేనని నిరూపించే కోసం మళ్ళా మహావాక్య విచారణలో నీలోకి తొంగి చూసేటట్టు చేసి, మళ్ళీ నీలోకి బాహ్యంగా ఉన్నటువంటి శరీర అవయవాలను, బాహ్యంగా ఉన్న ప్రపంచంతో కాకుండా నీ ఆత్మలో నుంచి పరిశీలన చేసి ఆత్మభావం తెచ్చుకోవాలి అనేది ఈ ప్రయత్నం జరుగుతున్నది ఇక్కడ. ఈ ఆత్మభావంలోనికి, జీవభావంలో నుంచి బ్రహ్మం అనేటువంటి భావంలోనికి పోయేది. ఇప్పుడు మనం పోతాండేది విచారణ అంతా ఏందంటే, జీవభావంలో నుంచి ఆత్మభావం లేకపోవడానికి, బ్రహ్మభావం లేకపోవడానికి చేస్తున్నది విచారణ అంతా. కాబట్టి జీవుడు పొందేటటువంటి నిత్య ప్రళయాన్ని, జీవుడు పొందుతున్నటువంటి నిత్య ప్రళయాన్ని దాటినటువంటి వాడు అనేటటువంటి అర్థం చేతనే ప్రయోగించబడుతున్నది. జీవుడు నిత్యం ప్రళయం పొందుతున్నాడు. సకల వ్యవహారాలు చేసి మళ్ళీ నిద్రపోయి, ఆ నిద్రలో ఏది తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి, మళ్ళీ తెల్లారుతానే నిద్రలోంచి మేల్కుంటూ ఉన్నాడు. ప్రతిరోజు మళ్ళీ తెల్లవారుజామునే జననమదనం, రాత్రికి మళ్ళా మరణావస్థ స్థితిలో లాగా నిద్రలేకపోవడం జరుగుతుంది. ఈ నిత్య ప్రళయాన్ని దాటినటువంటి వాడు అనేటటువంటి అర్థం చేతనే ప్రయోగించబడుతున్నది. ఈ నిత్య ప్రళయాన్ని దాటినటువంటి వాడు అంటే ఈ మూడవస్థల్ని జరిగేటువంటి మూడవస్థల్లోనూ జరుగుతున్నదంతా కూడాను తాను గుర్తెరిగి, తాను ఆ మూడవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు. మూడవస్థల్ని ఆత్మచేత గుర్తించబడి, ఆత్మతో ఆత్మలాగా సాక్షిభూతుడుగా ఉండి, శరీర భావనతో లేకుండా ఎవడైతే అన్నిటినీ ఏ చైతన్యం అయితే గుర్తిస్తోందో ఆ చైతన్య స్వరూపుడుగా ఉండేవాడు ఇక్కడ ప్రత్యేగాత్మగా సమిష్టిలో పరమాత్మగా ఉన్నాడు. ఆ విధంగా ఈ నిత్య ప్రళయాన్ని దాటినటువంటి వాడు అనేటువంటి అర్థం చేతనే ప్రయోగించబడుతుంది కాబట్టి, వాడు భూత భవిష్యత్తు వర్తమానాలు అనేటువంటి 3 కాలాల్లో భేదములు కలిగి ఉంటేనేమో జీవుడుగా ఉన్నాడు. భేదముల చేత జీవుడు, భేదములు లేనటువంటి 3 కాలాల అతీతమైనటువంటి స్థితిలో ఆత్మస్వరూపుడుగా ఉండి, కాలంతో గాని పరిణామాలతో సంగమించకుండా ఉండేవాడేమో ఆ దాటిన స్థితిలో ఉన్నాడు. ఈ 3 భేదములు దాటిన స్థితిలో ఆత్మస్థితి, బ్రహ్మస్థితి ఉన్నది కాబట్టి, ఈ 3 భేదాలని కలిపి, ఈ 3 కాల భేదాలను దాటినటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఆత్మస్థితి, బ్రహ్మస్థితి. కాబట్టి చిట్ట చివరి పద్ధతి అయినటువంటి, అంటే కాలమే సర్వాధిష్టానం అనేటువంటి నాదబిందు కలలకి అవతల మాట్లాడేటువంటి కాలము, నియమము అక్కడ ప్రస్తావించడం లేదు. ఈ నాదబిందు కళలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ దాటినటువంటి స్థితి, ఇవి దాటినటువంటి స్థితిలో ఉన్నాడు అంటే ఈ కాలమే సర్వాధిష్టానంగా ఉంది. జీవుడుగా ఉన్నంత కాలం ఈ కాలం అనేది సర్వాధిష్టంగా ఉంది కాబట్టి, కాలాతీతంగా ఉండేటువంటి వానికి ఇంక భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే వ్యవహారాలతో సంబంధము లేదు. ఈ కళలతోనూ సంబంధం లేదు. ఇది ఈ విధమైనటువంటి నాదబిందు కళలకి అవతల మాట్లాడేటటువంటి కాలమేమో, విషయమేమో ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఇది కేవలం జీవుడు బ్రహ్మము, జీవుడు ఆత్మ మధ్యలో ఉన్నటువంటి విచారణ వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఏందంటే, జీవుడు జీవభావం తొలగిపోతే తన యొక్క ఆత్మస్థితిని గుర్తెరిగేటువంటి స్థితి బ్రహ్మములాగా సాక్షిభూతుడుగా ఉండేటువంటి జగత్తుకు కానీ, దీనికి కానీ నామరూపాత్మకంగా ఉండేటువంటి దానికి అతీతంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు ఇప్పుడు ఇంకా ఆ పరబ్రహ్మ నిర్ణయంగా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ బోధించడం లే. ఇక్కడ ముందు జీవుడుగా ఉన్నవాడు ఏ విధంగా బ్రహ్మము, ఏ విధంగా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు
కాబట్టి ఇక్కడ బ్రహ్మ నిష్టను పొందడం ఎట్లా? జీవుడు బ్రహ్మము, జీవుడు ఆత్మ అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి విచారణ మాత్రమే ఇక్కడ జరుగుతోంది. జీవుడుగా ఉన్నవాడు నామరూపాత్మకంగా ఉండి, నేను శరీరంతో ఉన్నాను, నేను శరీరము నేను, జీవుని నేను అనే స్థితిలో నుంచి ఆ జీవభావానికి అతీతంగా ఉండేటువంటి నాలో ఉండేటువంటి ఏదైతే సర్వమును గుర్తిస్తోందో, ఆ గుర్తిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తిరిగేది ఏదైతే ఉందో, దాని మధ్యలో ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న విచారణే ఇది. పరబ్రహ్మ నిర్ణయం దాకా ఇంకా దీన్ని బోధించడం ఇక్కడ లేదు. ఇక్కడ కేవలం జీవుడు బ్రహ్మము, జీవుడు ఆత్మ. ఆత్మస్వరూపుడైతే ఇక సమిష్టిగా ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో ఆ బ్రహ్మం కూడా ఆత్మస్వరూపంగా ఉంది, అదే నేను అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ బ్రహ్మనిష్టను పొందడం ఎట్లా? ఈ బ్రహ్మనిష్ట అనేది పొందడం ఎట్లా పొందాలి? ఆత్మనిష్టను పొందడం ఎట్లా? అనే లక్ష్యాన్ని మాత్రమే స్వీకరించి ఈ బోధను నడుపుతున్నారు. ఈ బోధ ఇప్పుడు ఈ నచికేతుని మధ్య, ఈ యముని మధ్య ఏ బోధ జరుగుతోంది అంటే, ఇక్కడ ముందు బ్రహ్మనిష్టను పొందడం ఎట్లా? ఆత్మనిష్టను పొందడం ఎట్లా? అనే లక్ష్యాన్ని మాత్రమే ఇక్కడ విచారణ జరుగుతోంది. పరబ్రహ్మ నిర్ణయం అనేది మళ్ళీ దాని ఆవల స్థితి. ఆ విచారణ కాదు. ఇక్కడ ముందు జీవభావము, ఆత్మభావము, జీవుడు బ్రహ్మము, ఈ రెండింటిని విచారించి నిర్ధారణకు రావడానికి ఆత్మనిష్టను, బ్రహ్మనిష్టను పొందడం ఎట్లా? అనే లక్ష్యాన్ని మాత్రమే స్వీకరించి ఈ బోధని నడుపుతున్నారు ఇక్కడ. కాబట్టి కాలత్రయాబాధితము అంటే 3 కాలాలు బాధించడము అంటే, 3 కాలాల చేత బాధింపబడటము అంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత ప్రభావితం కానటువంటి ఆత్మ లేక బ్రహ్మము అని అర్థం. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత ప్రభావితమైనటువంటిది, ప్రభావితం అయ్యేదేంది? జీవభావంగా నేను శరీరంగా ఉన్నాననుకునే వానికి 3 కాలాలున్నాయి. 3 కాలాలలో జరిగే పరిణామాల పట్ల స్పందిస్తున్నాడు. ఆ 3 కాలాలలో జరిగే పరిణామాలలో ఒకటి దుఃఖం కలిగించేది, ఒకటి సంతోషం కలిగించేది, ఒకటి నిన్ను మరిపించేది, ఒకటి నిద్రలేకి జారిపుచ్చేది, సర్వ పరిణామాలు దాంట్లో జరుగుతున్నాయి. దాంట్లో జరుగుతున్న వాటిల్లో జరిగే దాంతో స్పందించి, ఆ జరిగినటువంటి విషయాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, నవ్వుతున్నావు, ఏడుస్తున్నావు. మిగతా చర్యలన్నీ కష్టపడుతున్నావు, నష్టపడుతున్నావు. అన్నిటి కూడా దాంట్లో జరుగుతూ ఉన్నాయి. కాలం అనే దాంట్లో కాలత్రయంలో బాధితమవుతున్నట్టు ఇటు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఓసారి అప్పుడు ముందు జరిగిన దాని గురించి చింతిస్తున్నావు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి దాంతో తాదాత్మ్యం చెందుతున్నావు. జరగబోయే దాని గురించి భయపడుతున్నావు. ఈ సర్వ వ్యవహారంలో కాలంలో జరుగుతున్నాయి. కాలత్రయ బాధితంగా ఉంది ఇవన్నీను. ఈ సర్వ వ్యవహారములకు అతీతంగా ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత ప్రభావితం కానటువంటిది, దీనిలతో ఏ రకంగానూ ప్రభావితం కాకుండా, దీనిలతో పరిణామాలతో సంబంధం లేకుండా కేవల సాక్షిభూతంగా ఉన్నటువంటిది ఆత్మ లేక బ్రహ్మ అని అర్థం. అది కాలంలో జరిగేటువంటి వాటితో సంగమించట్లే. కాలంలో జరిగేటువంటి వాటికి అతీతంగా కాలంలో జరిగేటివన్నీ తెలిసినప్పటికీ కాలంలో జరిగేటివన్నీ తెలుసు. ఆత్మకు తెలుసు, బ్రహ్మకు తెలుసు. అవి ఏం చేస్తున్నాయి అంటే, కాలంలో జరిగే వాటితో జీవుడుగా జీవభావంతో ఉండి వీడుగా తాదాత్మ్యం చెంది దాంతో సంగమించినట్టుగా అవి సంగమించకుండా సాక్షిభూతంగా ఉన్నాయి. కాబట్టి కాల ప్రభావం అనేది దానికి లేదు. ఆత్మకు, బ్రహ్మకు. ఆత్మ లేక బ్రహ్మ అనే దానికి లేదు. ఏవైతే జీవుడుగా ఉన్నటువంటి జీవునిగా ఉండే 24 తత్వాలు ఉన్నాయో, ఇంద్రియాలతో కూడి, ఆ ఇంద్రియాలకు ఏదైతే ప్రేరణ కలిగిస్తోందో అంతఃకరణం అనే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాటి ప్రేరణ చేత ఇవి ప్రవర్తిస్తూ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి, వీటితో సంగమించకుండా ఉండేది ఏదైతే ఉందో అది ఆత్మ లేక బ్రహ్మ అని అర్థం. కాబట్టి ఆ విచారణ ఇప్పుడు జరిగితే అప్పుడు నేను జీవభావాన్ని తొలగించుకోగలిగినటువంటి స్థితిలోకి వస్తే, జీవుడుగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి భావాన్ని తొలగించుకుంటే నేనే ఆత్మనిష్ఠుడుగా, బ్రహ్మనిష్ఠుడుగా ఉంటా. అట్లా ఉండడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి విచారణ ఇది.
కాబట్టి సర్వే వేద యత్పద మామనంతి తపాంసి సర్వాణి చ యద్వద్వంతి యదిచ్యంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదకం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్. అంటే తాత్పర్యము, వేదములన్నీ ఏ వస్తువును పొందదగిన దానిగా చెప్పుచున్నవో, వేదాలన్నీ కూడా ఏ వస్తువును పొందాలి, ఏ వస్తువు పొందదగిన దానిగా చెప్తున్నావో, ఆ తపస్సులన్నీ ఏ వస్తువును ప్రయోజనం చేసుకుని ఆచరింపబడుతున్నావో, వేదాలన్నీ కూడా ఏ వస్తువును పొందదగిన దాన్ని, ఫలానా దాన్ని కోసమే ఈ వేదాలు చదివి నువ్వు లక్ష్యం పెట్టుకోవాలి అని చెప్తున్నాయో, తపస్సులన్నీ చేస్తున్నారు కదా. ఏదైనా తపస్సు, పూర్వం అయితే అక్కడ పోయి ఎక్కడో కూర్చొని అడవిలో తపస్సు చేసుకునే వాళ్ళు, మనసు లక్ష్యంగా పెట్టుకొని దాంట్లో దాని మీద తపన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ధ్యానం చేయడం, ఆ సమాధి నిష్టలో ఉండడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. యోగం చేయడం, యోగా యోగాసనాలంటేమో శరీరానికి సంబంధించినవి, యోగంలో కూర్చొని ధ్యానం చేయడమేమో తపస్సు లాంటిది. ఈ తపస్సులన్నీ ఏ వస్తువును ప్రయోజనంగా చేసుకొని ఆచరింపబడుతున్నాయో, ఈ తపస్సులన్నీ దేనికోసం ఆచరించబడుతున్నాయో, దేనిని కోరుచున్న వారై గురుకుల వాస రూపమగు లేక బ్రహ్మ ప్రాప్త్యర్థమగు బ్రహ్మచర్యమును ఆచరించుతున్నారో, ఆ వస్తువును నీకు గూర్చి నీకు సంగ్రహముగా బోధించున్నాడను. అది ఓం అని చెప్పవలను, దానినే గ్రహింపుము. ఇది చెప్తున్నాడు. మళ్ళా మొదటి నుంచి మళ్ళా మొదలవుతుందనమాట. సృష్టి ప్రారంభంలో నుంచి మళ్ళీ నచికేతునికి ఓం కాటి నుంచి అంటే, మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం ఎట్లయింది, మళ్ళా తర్వాత అనే పరిణామాలన్నీ మళ్ళా వస్తాయి ఇక్కడ కూడా, దీంట్లో కూడా. కాబట్టి వేదములన్నీ ఏ వస్తువును పొందగలిగిన దానిగా చెప్పుచున్నాయో, ఈ వేదాలన్నీ కూడా దాని సారాంశం ఏది ఉంది, ఏ వస్తువును పొందాలని చెప్తున్నాయో, తపస్సులన్నీ కూడా ఏ వస్తువును ప్రయోజనం చేసుకొని ఆచరించబడుతున్నాయో, తపస్సులన్నీ కూడా దానికోసమే ఆచరింపబడుతున్నాయి. దేనిని కోరుచున్న వారై గురుకుల వాస రూపమగు, ఏదాన్ని కోరి ఆ గురుకులంలో, అప్పట్లో గురుకులాలు ఉండేటివి కదా. గురువు ఎక్కడో అడవిలో ఓ చోట ఒక ఋషిగానో సన్యాసిగానో జీవిస్తూ ఉంటే, పర్ణశాల లాంటివి కట్టుకొని, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆహార పదార్థాలన్నీ, వీళ్ళ భత్యమంతా వీళ్ళే తీసుకొని పోయి సంవత్సరాల తరబడి ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు పైన అక్కడ ఉండి, మళ్ళీ నువ్వు యుక్త వయసులోకి ప్రవేశించినావు పోనైనా, నీ వ్యావహారిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించుకో అని గురువు పంపిస్తే, వీడు అన్ని శాస్త్రరూపమైనటువంటి అన్నీ చదువుకొని అక్కడ ఇంటికి పోయేవాడు. అటువంటి గురుకుల వాస రూపమైనటువంటి బ్రహ్మ ప్రాప్త్యర్థమగు, బ్రహ్మం ప్రాప్తించడము అనేటువంటి దాని అర్థం ఏదైతే ఉన్నదో, దాని గురించి ఎవరైతే బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నారో, ఎవరైతే దాని గురించి బ్రహ్మచర్యాన్ని ఆచరించి ఆ బ్రహ్మ ప్రాప్తించాలి అని చూస్తున్నారో, ఆ వస్తువును గురించి నీకు సంగ్రహముగా బోధిస్తున్నా. ఆ వస్తువు ఏమిటి అనే దాని గురించి నేను సంగ్రహంగా బోధిస్తాను చూడు నాయనా అని చెప్తున్నాడు. అది ఏందంటే ఓం అని చెప్పవలను, దానిని గ్రహింపు. ముందు ఓం అనే దాన్ని గ్రహింపు అని చెప్తున్నాడు. వ్యాఖ్య. ఇప్పుడు ఆ వ్యాఖ్య, దాని గురించినటువంటి వ్యాఖ్య. యముడు అతని ప్రార్థనను మన్నించి, నచికేతుని యొక్క ప్రార్థనను మన్నించి, పరమాత్మ తత్వ విశిష్టమును ఇట్లు చెప్పుచున్నాడు. ఈ పరమాత్మ అనేటువంటి తత్వ విశిష్టాన్ని ఈ విధంగా చెప్తున్నాడు యముడు. ఆ నచికేతుని యొక్క ప్రార్థనను మన్నించి చెప్తున్నాడు. వేదములన్నీ ఏ వస్తువు పొందదగినవని చెప్పుచున్నావో, ఏ వస్తువును పొందుటకు సర్వ తపస్సులు చేయబడుచున్నావో, ఏ వస్తువును పొందగోరి గురుకుల వాస రూపమగు బ్రహ్మచర్యమును ఆచరించుచున్నావో, నీవు ఏ వస్తువును తెలియగోరుచున్నావో ఆ వస్తువుని గురించి సాంగ్రంగా చెప్తున్నాను నాయన. ఏదాని ఏందైతే నువ్వు నీ ప్రార్థన మన్నించి నేను పరమాత్మ తత్వ విశిష్టమైనటువంటి
దాని గురించి ఆ పరమాత్మ తత్వ విశిష్టముల గురించి చెప్తున్నాడు. వేదములన్నీ కూడా దేని పొందడానికి నువ్వు ఏర్పాటు చేసి దాని గురించి చెప్తున్నాయో వేదాలు, ఏ వస్తువును పొందడానికైతే నీకు సర్వ తపస్సులు చేయబడుతున్నాయో, ఏ వస్తువును పొందగోరి గురుకుల వాస రూప బ్రహ్మచర్యమును అనేది ఆచరిస్తున్నారో, నీవు ఆ వస్తువును తెలియగోరుతున్నావో, నీవు ఆ వస్తువును ఏ వస్తువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో, అదే నాయన దాని గురించి నేను నీకు చెప్తున్నాను. ఆ తత్వము ఓం అని చెప్పబడుతున్నది. ఆ తత్వానికి ఓం అనే పేరుంది. ఓం అని చెప్పబడుతుంది అని చెప్తున్నాడు. ఇక విశేష వ్యాఖ్య దాని గురించిన విశేష వ్యాఖ్య ఏమిటంటే, చదివేటప్పుడు భావస్ఫురణతో వినే వాళ్ళకి ఏ భావం అందుకోవలసి ఉందో ఆ భావాన్ని అందించేటటువంటి పద్ధతిలో చదవగలగడం రావాలి. చదివేటప్పుడు దేన్నైనా చదివేటప్పుడు ఏ భావాన్ని భావం యొక్క స్ఫురణతో, ఏ భావాన్ని యొక్క గుర్తుతో నువ్వు చదువుతున్నావో ఆ వినే వాళ్ళకి ఏ భావం అందుకోవలసి ఉందో. నారాయణ సంభవ ఫోన్లో నుంచి ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి నిరంతరం. మరి అది మ్యూట్ చేసుకుంటే రాదంట. ఏందన్నా వచ్చినప్పుడు మీరు కాబట్టి ఏదైతే వినే వాళ్ళకి ఏ భావం అందుకోవలసి ఉన్నదో ఆ భావాన్ని అందించేటటువంటి పద్ధతిలో చదవగలగడం రావాలి. మనం చదివేటువంటిది, మనం వివరించేటువంటిది వినే వాళ్ళకి ఏ భావం దాంట్లో నుంచి వాళ్ళు అందుకోవాలో ఆ విధంగా దాన్ని అందించే పద్ధతిలో చదవగలగడం రావాలి. అలాగే గ్రంథం ఏ రీతిగా అయితే బోధిస్తున్నారో, గ్రంథంలో ఏ రీతిగా బోధిస్తున్నారో, ఏమిటేమిటి దాని నుంచి మళ్ళా మొదలుపెట్టి మళ్ళా మీకు చెప్తున్నారో, ఏ రీతిగా బోధ జరుగుతుందో దాని లైన్‌లోనే మీరు అనుసరించుకుంటూ ఉండాలి. ఏ రీతిగా బోధిస్తున్నారో ఆ బోధించేటటువంటి విధానాన్ని కూడా అందిపుచ్చుకునేటువంటి విధానంలో, ఈ బోధిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకునేటటువంటి విధానంలో చదువుకోవడం నేర్చుకోవాలి. మీరు అంతకు మీరు మళ్ళా చదువుకోవాలనుకునే ఆ చదువుకోవడం ఎలా ఉండాలంటే, ఏ అంశం ఏ విధంగా వాళ్ళు బోధిస్తున్నారో, ఏ రీతిగా బోధిస్తున్నారో దాన్ని అందిపుచ్చుకునేటువంటి విధానంలో మీరు చదువుకోవడం నేర్చుకోవాలి. చదివేవాడు కూడా వినేవాడు ఆ విధంగా అర్థం చేసుకునే విధంగా చదవాలి. అర్థవంతంగా చదవాలి. అర్థవంతంగాను, భావయుక్తంగాను చదవాలి. ఆ చదివే దాని యొక్క భావము వాళ్ళు రాసిన విధానం కష్టతరంగా ఉన్నప్పటికీ అర్థవంతంగా చదివి వివరించగలిగితే ఆ వినేవాళ్ళు భావయుక్తంగా వాళ్ళు చదివేవాళ్ళు మళ్ళా చదవాలనుకున్నప్పుడు కూడా భావయుక్తంగా చదవాలి. బుద్ధి పరిధిలో ఉండి చదవాలి. బుద్ధి యొక్క పరిధిలో ఉండి అది ఏ మాటకు ఆ మాట విశ్లేషించుకుంటూ దాని భావాన్ని తెలుసుకుంటూ నిర్ణయించుకుంటూ చదవాలి. సత్వగుణంతో ఉండి చదవాలి. సత్వగుణంతో కూడి ఉండి చదవాలి. చదివేటప్పుడు ప్రశాంతంగాను, ఎట్టి ఆందోళన భావపరమైనటువంటి కదలికలు ఉండలేనటువంటి ప్రశాంత స్థితిలో చదవాలి. అటు చదివితేనేమో దాని మీద కేంద్రీకరించి ఉంటుంది. గోలగోలగా ప్రశాంతత లేకుండా ఎట్లో ఉండే స్థితుల్లో గనక బడిలో అందరూ పిల్లలు ఒకేసారి కూర్చొని ఎవరెవరిది వాళ్ళు వదులుతుంటే ఆ విధంగా అట్లా వాళ్ళు బై హార్ట్ చేయడం. వాళ్ళేమో బై హార్ట్ చేయడం అంటారు దాన్ని. బై హార్ట్ అంటే కంఠాపాఠం చేసి నోటికి నేర్చుకోవడం. వాళ్ళు ఎంత గట్టిగా వదిలినా పర్వాలే పిల్లలు. ఇక్కడ చదివే వాళ్ళు ఎట్లుండాలంటే, చదివేవాళ్ళు, వినేవాళ్ళు ప్రశాంతంగా పూర్తి ప్రశాంత చిత్తంతో సత్వగుణంతో ఉండి ఏ రకమైనటువంటి భావ కదలికలు ఇక్కడ అక్కడ పోతుంటే అది వినపడదు. అది అర్థం కాదు. భావంలోకి చేరదు. ఇది భావంలోకి చేరే విధంగా చదవాలి. నోటికి నేర్చుకునే విధంగా కాకుండా భావనలోకి చేరే విధంగా చేరాలి. కాబట్టి అలాగే ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం అందుకోగలుగుతాం. అట్లా ఆశ్రయించి అట్లా భావయుక్తంగా అర్థవంతంగా చదువుతూ బుద్ధి పరిధిలో ఉండి చదివితే సత్వగుణంతో ఉండి చదవాలి. అలాగే ఆశ్రయిస్తేనే అప్పుడు దాన్ని మనం అందుకోగలుగుతాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ వారు చదువుకునేటప్పుడు కూడా, వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు కూడా
ఈ నియమాన్ని పాటిస్తే సులభంగా అందుకోగలుగుతారు. ఏం చెప్తున్నారంటే దీంట్లో పేర్కొనినటువంటి విచారణ అంశాలను మీరు ఎంత పూర్తిగా సత్వగుణంతో ఉండి ప్రశాంతంగా ఉండి చదవాలి. ఆ చదువుతున్న దాన్ని భావయుక్తంగా బుద్ధి పరిధిలో ఉండి అర్థం చేసుకుంటూ చదవాలి. ఆ విధంగా ఆశ్రయించి ఆ విధంగా చదువుకోగలిగినప్పుడు మాత్రమే మనం దాన్ని అందుకోగలుగుతాం. లేదా చదివి వినిపించి విచారణ రూపకంగా ఇప్పుడు మీకు చెబుతున్నాం కాబట్టి, ఆ చెబుతున్న దాన్ని వింటున్న వాళ్ళైనా సరే, చదివేవాడు ఏ విధంగా చదవమని చెప్పారో బుద్ధి పరిధిలో ఉండి, వినేవాళ్ళు కూడా బుద్ధి పరిధిలో ఉండి వినండి. ఎక్కడెక్కడో పోయి బుద్ధి పరిధిలో లేకుండా ఉంటే, మళ్ళీ ఓ పక్కన ఇది వింటూనే ఏవైనా కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ అవన్నీ శారీరకపరమైనటువంటి చేతులు ఇవి చేస్తుంటాయి. చేస్తూ ఉన్నప్పటికీ వింటాండే భావనలేకే ఉండాలి. మనస్సు అనే భావం మాత్రం అక్కడుండాలి. ఒకవేళ వ్యావహారికమైనటువంటి పనులు ఏవైనా ఉండి చేస్తున్నప్పటికీ భావనలేకి అది తీసుకునే విధంగా ఉండాలి. కాబట్టి వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు గూడా ఒకవేళ ఇప్పుడు విచారణా పరంగా ఇక్కడ బోధించడము, ఆ బుక్‌లోటిది వివరించడము, చదవడము జరుగుతోందనుకో. ఇట్లా కాకుండా ఎవరికి వారు వాళ్ళు బుక్ చదవకుండా ఉండే టైంలో కూడా వాళ్ళు ఈ పద్ధతిలోనే ఉండాలి. ఈ పద్ధతిలో చదువుకోగలిగినప్పుడు మాత్రమే ఈ నియమాన్ని గనక పాటిస్తే సులభంగా అందుకోగలుగుతారు. ఈ నియమాన్ని పాటిస్తే వాళ్ళు గూడా సులభంగా అందుకోగలుగుతారు దాంట్లోని. ఇప్పుడు ఓంకార తత్వ విచారణ ప్రారంభిస్తున్నారు. ఈ ఓంకార తత్వ విచారణ మొదలుపెట్టారిప్పుడు. ఈ ఓంకార తత్వ విచారణని ప్రారంభించే ముందు దాని యొక్క విశిష్టతని చెబుతున్నారు. దాని యొక్క విశిష్టతను ముందు ఓంకారమే శబ్దరూపంగా ఈ విధంగా వచ్చి ఇట్లంతా సృష్టి అయింది అనేది కూడా తెలియకముందు ఏం చేశారు? ఓంకారాన్ని ఆరాధించినారు. కాబట్టి ముందు స్థితి ఆ ఓంకారాన్ని ఆరాధించినటువంటి మునులు తపం చేసినప్పటి స్థితిలో నుంచి తరువాతి మళ్ళీ జరిగినటువంటి సృష్టి పరిణామ వికాసాలను గురించి వాళ్ళు సో తపస్సు చేసి శోధించి సాధించిన విషయాలన్నీ తర్వాత వస్తాయి. ముందు ఇప్పుడు ఓంకార తత్వ విచారణ ప్రారంభిస్తున్నారు. ఈ ఓంకార తత్వ విచారణని ప్రారంభించే ముందు దాని యొక్క విశిష్టతను తెలుపుతున్నారు. ఋషులు దేని కొరకైతే తపస్సు చేస్తున్నారో, దేనిని పొందటం కోసమైతే అన్ని తపస్సులు నిర్దేశించబడినాయో, దేనిని తెలుసుకోవడం కోసమైతే అన్ని సాధనలు ఏర్పాటు చేయబడినాయో, దేనిని తెలుసుకోవడం కోసమైతే గురుకుల వాసము, బ్రహ్మచర్యం వంటి నియమాలన్నీ ఏర్పాటు చేసినారో, ఏది తెలుసుకోవాలని తపస్సు చేశారు ఫస్టు? తానేమిటి? తనకు మూలం ఏమిటి? ఈ జగత్తుకు మూలం ఏమిటి? దీన్నంతటిని నడిపిస్తున్నది ఎవరు? నాకు అతీతంగా ఏదైనా ఉన్నదా? ఈ రకమైన ప్రశ్నలకి కలిగిన తర్వాత మానవుడు తపస్సు చేయాలి అంటే భావంతో తెలుసుకోవాలి అనంటే ఏకాగ్రత కుదరదనే భావంతో అప్పట్లో అక్కడికి పోయి ఓ తపస్సులాగా సమాధి నిష్టలో ఉండి నిరంతర భావాన్వేషణ చేసినారు వాళ్ళు అప్పట్లో దాని గురించి భావిస్తూ. అట్లా దేనికోసమైతే ఋషులు ఆ రకమైనటువంటి తపస్సు చేసినారో, దేనిని పొందడం కోసమైతే అన్ని తపస్సులు అనేటివన్నీ నిర్దేశించబడినాయో, అదే దేన్ని తెలుసుకోవడం కోసమైతే అన్ని రకాల సాధనలన్నీ చెప్పారో, దేన్ని తెలుసుకోవడం కోసమైతే ఆ గురుకుల వాసము, బ్రహ్మచర్యం వంటి నియమాలన్నీ ఏర్పరచుకొని అన్నీ చేశారో, ఆ దేన్ని తెలుసుకోవడం కోసమైతే వేదములన్నీ కూడా స్తుతిస్తున్నాయో, దేన్ని ఆశ్రయించి సర్వసృష్టి ఏర్పరచబడిందో, ఆ దేన్ని అనే దాన్ని ఆశ్రయించి ఈ సర్వసృష్టి అంతా కూడా ఏర్పరచబడిందో. మొదట సృష్టి ఫస్ట్ ఏ విధంగా జరిగిందో, దేన్ని ఆశ్రయించి జరిగిందో, దాని గురించి కూడా సర్వసృష్టి ఏర్పరచబడిందో, దేనిని తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వం యొక్క విశిష్టతని తెలుసుకోగలుగుతున్నాము. దేన్ని తెలుసుకుంటే ఈ పరమాత్మ తత్వం అనే దాన్ని గురించి తెలుసుకోగలుగుతాము. పరమాత్మ అనే భావన ఏర్పడి ఆ పరమాత్మ ఏర్పడడానికి ఏదైతే అంతకుముందు ఏర్పడిండేది కారణంగా ఉన్నదో ఆ పరమాత్మ తత్వం యొక్క విశిష్టత తెలుసుకోగలుగుతామో ఆ తత్వమే ఓంకార తత్వం అనేటువంటి పద్ధతిలో ఆ తత్వమే ఓంకార తత్వం. ఓంకారం పుట్టకముందు ఆ పరమాత్మ భావన కూడా లేదు. ఆ ఓంకారం వ్యక్తమే కాకముందు
నిర్గుణ పరబ్రహ్మమే ఉంది. ఏది కూడా అప్పటికి సంకల్పమే పుట్టలేదు. సంకల్పమే మొదట పుట్టడానికి కారణం, దానికి కారణమైనటువంటి అది పుట్టడానికి కారణం పుట్టిన తర్వాత అంతకుముందు ప్రణవ శబ్దంగా ఉన్నది మొట్టమొదట ఓంకారం అనే అకారం అకార ఉకారాలతో శబ్దంగా పరిణమించింది. శబ్దంగా పరిణమించిన తర్వాత వాటి గుణాలైనటువంటి ఏ దానికి ఏ గుణం ఉందో అవి వ్యక్తమైన ఈ తన్మాత్రలు అవి మళ్ళా కార్యరూపం ధరించేందుకు సకల సృష్టి మళ్ళా వివరంగా మనకు సాంఖ్యంలో వచ్చింది. ఇక్కడ కూడా ఇంకా వివరంగానే వస్తుంది, ఇంకా కిందికి పోయే కొద్దీ. కాబట్టి దేని గురించి తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వము యొక్క విశిష్టతని తెలుసుకోగలుగుతాము. దేని గురించి తెలుసుకుంటే ఈ పరమాత్మ అనేది, ఈ పరమాత్మ యొక్క తత్వం ఏర్పడింది ఆ మొట్టమొదట అని దాని యొక్క విశిష్టతను తెలుసుకోగలుగుతాము. ఆ తత్వమే ఓంకార తత్వం అనేటువంటి పద్ధతిలో, ఆ ఓంకార తత్వం అనే పద్ధతిలో నచికేతునికి ఈ యొక్క ప్రార్థనను మన్నించి యమధర్మరాజు బోధించడానికి ప్రారంభిస్తున్నాడు. ఇన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఓంకార తత్వమును, ఇన్ని రకాలైనటువంటి విశేషణాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది తెలుసుకోవడం కోసమే తపస్సు చేశారు, ఇది తెలుసుకోవడం కోసమే బ్రహ్మచర్యం అవలంబించారు, ఇది తెలుసుకోవడం కోసమే అనేకమైనటువంటి వేదాలు, దాంట్లో ఉపనిషత్తులు, నియమాలన్నీ ఏర్పరచబడినటువంటి దాని లక్ష్యం అంతా ఏమిటి అంటే ఇది తెలుసుకోవడం కోసమే లక్ష్యం అది. కాబట్టి ఇన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఓంకార తత్వమును మనమందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా తెలుసుకోగలిగితే ఆ తెలుసుకునే స్టెప్లో మొదటి తరగతి ఇది. తెలుసుకునే స్టెప్లో మొదటి తరగతిలో ఏం చెప్పారు? మొదటి తరగతిలో సృష్టికర్త నుంచి ప్రారంభించి నిన్ను మళ్ళీ నువ్వే బ్రహ్మము అనేదాకా అన్ని రకాలుగా తరగతులు ఇవి. నువ్వు బ్రహ్మము అనే బ్రహ్మనిష్ట వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మము సగుణ బ్రహ్మం కాకుండా నిర్గుణ బ్రహ్మం ఎట్లా కావాలనో అది మళ్ళా గురువు గారి విచారణలో మళ్ళీ అది కూడా వస్తుంది. ఈ విచారణలో ఈ ఓంకారం ఏదైతే ఉందో అన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఓంకార తత్వము మనమందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓంకారోపాసనను మించిన ఉపాసన మరి ఒకటి లేదు. ఆ ప్రారంభంలో ఇదంతా ఏంటి అంటే ఓంకార ఉపాసనే చేశారు. ఎందుకంటే అద్వైతం కానీ, ద్వైతం కానీ, విశిష్టాద్వైతం కానీ, సిద్ధాంతం ఏదైనా కానీ, ఏ రకమైనటువంటి సిద్ధాంతం అయినా మొదలుపెట్టని ముందు వాళ్ళు ఏంటి, మానవునికి అతీతంగా ఏమున్నది, ఏముంది, ఏది ఈ సృష్టికి కారణమై ఉన్నది, ఈ సృష్టి చేయడానికి జీవుడు ఏమవుతాడు, ఈ పుట్టి అనేక రకాలైనటువంటి వస్తున్నటువంటి తనలో ఉండేటువంటి ఈ వ్యావహారికంగా ఉన్నటువంటి తేడాలు ఏమిటి, వీటన్నిటి మీద ఉదయించిన ప్రశ్నతోనే తపన చేశాడు. ఈ ప్రశ్నతోనే చేసి ఏం చేశారంటే ఈ కారణమైనటువంటిది ఓం కాబట్టి సృష్టికి కారణమైనటువంటిది ఆ ఓంకారాన్నే దేవుడుగా ఆ ఓంకారాన్నే ఉపాసించినారు అందరూ. ప్రారంభంలో ఆ ఓంకారాన్ని మళ్ళీ దానిలన్నింటినీ అధిగమించేటువంటి స్థితి ఉండే విచారణ అంతా తర్వాత వచ్చింది. ఓంకార తత్వం అనేది సృష్టికి కారణమైందని ఆ ఓంకార తత్వాన్నే ఈ అన్నిటికీ కారణంగా భావించి మనమందరము తెలుసుకోవాల్సిన అవసరమైనటువంటి ఓంకారోపాసనను మించినటువంటి ఉపాసన మరొకటి లేదు అని చెప్తున్నారు. ఆ విధమైనటువంటి ఉపాసన, దాన్ని మించినటువంటి సాధన లేదు, మించిన తపస్సు లేదు, మించిన నియమము లేదు, మించిన ధర్మము లేదు, మించినటువంటి తత్వము లేదు. ఈ రకంగా అన్ని మంత్రములు ఓంకారంతోనే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే అవే బీజాక్షరాలు. దాంతోనే మొదట వచ్చినటువంటి 3 రకాలైనటువంటి అకారం అకార ఉకారములు అనేటివి ప్రారంభ అక్షరాలు. వాటితో మళ్ళీ మిగతాటివన్నీ వచ్చినాయి. ఆ మిగతాటివన్నీ అన్ని రకాలైనటువంటి మంత్రాలకు మళ్ళీ ఆ ఓంకారం అనేది ప్రారంభమైనటువంటిదిగా ఉంది. మిగతా ఏ మంత్రం వచ్చినా ఏ అక్షరాలతో కూడి వచ్చినప్పటికీ అది ఓం నమ శివాయ చెప్పని, లేకపోతే ఇంకో రకం చెప్పని, లేదంటే మన మంత్రం చెప్పని గాక అన్ని మంత్రాలు కూడా, అన్ని రకాలైనటువంటి మంత్రోపాసనలన్నీ కూడా ఓంకారాన్ని అనుసరించే వచ్చినాయి, ఓంకారంతోనే వచ్చినాయి. అన్ని మంత్రంలోనూ ఓంకారంతోనే ముడిపడి ఉన్నాయి. అన్ని బీజాక్షరముల యొక్క సంపుటీకరణం కూడా
ఈ బీజాక్షరాలు అనేటువంటి వాటి యొక్క సంపుటీకరణం అన్నీ కూడా ఈ ఓంకారంతోనే చేయబడుతున్నాయి. ఆ వచ్చిన తర్వాత వాటితోనే మిగతా అన్ని అక్షరాలు కూడా ఆ ఓంకారం అనే దాంతోనే ఏర్పాటైనవి. కారణం ఏమిటంటే అది ప్రణవనాదం. ఎందుకు కారణం ఏమిటి, ఎందుకు వచ్చినది ఆ విధంగా అంటే అదే ప్రణవనాదం. ప్రణవనాదం అంటే మొట్టమొదటి శబ్దం. ప్రణవనాదం మొట్టమొదటి శబ్దము అంతకుముందు అవ్యక్తంగా ఉండి వ్యక్తమైన తర్వాత అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దం కూడా ఏర్పడకుండా ఉన్నటువంటి రూపంలో ఉండే దాంట్లో నుంచి శబ్ద రూపంగా పరిణమించడానికి అకార ఉకార మకారములు అనేటువంటి మాతృకలను కలుపుకొని ఆ మూడింటిని కలిపి ఉచ్చరిస్తే ఓం అనే శబ్దం ఏ విధంగా వచ్చిందో అదేదో ఒకరు సృష్టికే ఏర్పడలేదు కాబట్టి ఆ పలకడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఎవరు లేరు దాన్ని పలికే కూడా. ఆ పలికిండే శబ్దము సృష్టిలో ఆకాశాత్మకంగా శబ్ద రూపంలో ఉండి శబ్దం అంతటా అదే వ్యక్తమయ్యి శబ్దం బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన శబ్దమే ఆ ఓంకారం అనేటువంటి ఆది ప్రణవనాదం. ఆది ప్రణవనాదం అంటే మొట్టమొదటి నాదం, మొట్టమొదటి శబ్దం అది వచ్చింది, ఓంకారం అనే రూపంలో వచ్చింది అని చెప్తున్నాడు. ఇంక మళ్ళీ కిందకి వివరాలకు కింద పేరా నుంచి రేపు చెప్దాం. సమయం సరిగా సరిపోయింది పేరాకాట్కి. మంగళం చెప్పన్నా. జై గురు. బీజాక్షరాలు ఏంటో చెప్పండి అమ్మా. వాళ్ళు అడుగుతున్నా, వాళ్ళకి గుర్తుందా బీజాక్షరముల సంపుటి? బీజాక్షరములు అవి ఏవో చెప్పండి. ఇప్పుడే చెప్తాన్నా, వింటాన్నారా మరి లేదా? బీజాక్షరములు అంటే ఇదే కదా స్వామి, ఓంకారం నుంచి వచ్చింది అనేది కదా స్వామి. అదే ఓంకారమే బీజాక్షరముల సంపుటి. అవి అన్ని సంపుటి వచ్చినాయి కదా 5: అంబీజం, ఎంబీజం, రంబీజం, వంబీజం, లంబీజం. అవి సంపుటి. అవి ఏర్పడడానికి కూడా ముందు అకార మకార ఉకారాలు అనేటివి ప్రథమంగా ఏర్పడిన శబ్దాలు. వచ్చిన తర్వాత మళ్ళీ 5 రకాలైనటువంటి ఆ బీజాక్షరాలు రావడానికి కూడా, మిగతా 52 రకాల అక్షరాలు రావడానికి కూడా కారణమైనటువంటి ఆ మూడే మా అకార మకార ఉకారములు. ఆ శబ్దం రూపంలోంచి మిగతా శబ్దాలన్నీ రూపొందించబడినాయి. మిగతా ఓంకారం నుంచే ద్వైభావం చెందినప్పుడు ఇంకా బీజాలన్నీ ఏర్పడతా వచ్చినాయి. బీజాలు, 5 మంది దేవతలు, విశిష్టమేమంతా 5 భూతములు, 5 వర్ణములు అట్లా. చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీర సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము ఒక్క లీల నిలచియుండే చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములే దాని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియును గాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి
ఎన్నాడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురు దేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకకు గోట మేటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన దీటు లేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము శ్రీ పుల్లయార్యా మంగళము మంగళము శ్రీ సుబ్బయార్యా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు.